ఇప్పటివరకు ఎంసీలో చాలా ఎంసీయూ ప్రాజెక్ట్స్ కానీ లేదా ఈవెంట్స్ అనేవి జరిగాయి. అయితే ఈ ఎంసీయూ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చాలా వరకు క్యారెక్టర్స్ని మెయిన్గా చూపించారు. వాటిలో ఐరన్ మ్యాన్ కానీ, కెప్టెన్ అమెరికా, థోర్, ఎక్స్-మెన్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా లవబుల్ క్యారెక్టర్స్గా ఐకాన్స్గా మారారు ఈ ఈవెంట్స్లో. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎంసీలో మనం చూసిన చాలా స్టోరీస్ ఒరిజినల్ మార్వెల్ కామిక్ స్టోరీస్కి ఎగ్జాక్ట్గా అడాప్టేషన్స్ ఏమీ కావు. మార్వెల్ కామిక్స్ యొక్క స్టోరీ లైన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఎంసీయూ కొన్ని ఈవెంట్స్ని సింప్లిఫై చేసింది. మరికొన్ని ఈవెంట్స్ని కంప్లీట్గా చేంజ్ చేస్తూనే వాటి టైటిల్ని మాత్రమే యూజ్ చేసుకుని స్టోరీ మొత్తాన్ని కూడా కంప్లీట్ స్టోరీనే బిల్డ్ చేసేసింది ఎంసీయూ. ఎగ్జాంపుల్ సివిల్ వార్, ఇన్ఫినిటీ వార్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, మరికొన్ని ఈవెంట్స్. ఈ లెజెండరీ మార్వెల్ ఈవెంట్స్ కాస్మిక్లో ఎలా జరిగాయి, ఎంసీయూలో ఎలా చూపించారు, ఈ యొక్క బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వెల్కమ్ టు ఎంసీయూ వర్సెస్ మార్వెల్ కామిక్స్ ఎపిసోడ్ 3. ఇన్ కేస్ మీరు పార్ట్ 1 అండ్ 2ని చూడకపోతే డిస్క్రిప్షన్లోను మరియు పైన ప్లేలిస్ట్లోని ఇస్తాను, చూసేయండి. అండ్ మీకు మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన లిస్ట్లో 5th ఈవెంట్ వచ్చి సివిల్ వార్. ఎంసీయూ వర్షన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 2016లో రిలీజ్ అయిన కెప్టెన్ అమెరికా సివిల్ వార్ ఎంసీయూలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూవీస్లో ఒకటి. ఈ మూవీ స్టోరీ అనేది అవెంజర్స్ యాక్షన్ వల్ల ఇన్నోసెంట్ సివిలైజేషన్ చనిపోవడం, సిటీస్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ సూపర్ హీరోస్ని రెగ్యులేట్ చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే సొకోవియా రికార్డ్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేస్తారు. టోనీ స్టార్క్ దాన్ని సపోర్ట్ చేస్తాడు, కానీ కెప్టెన్ అమెరికా దాన్ని అపోజ్ చేస్తాడు. టోనీకి యాక్సెంటబిలిటీ అంటే చాలా ఇంపార్టెంట్, కానీ స్టీవ్కి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ అని మైండ్ సెట్లో ఉంటుంది. సో ఈ డిసగ్రిమెంట్ వల్ల అవెంజర్స్ 2 గ్రూపులుగా డివైడ్ అవుతారు. ఫైనల్గా ఎయిర్పోర్ట్ బ్యాటిల్లో కాన్ఫ్లిక్ట్ పీక్ రీచ్ అవుతుంది. ఇదే స్టోరీని మనం మూవీలో కూడా క్లియర్లీ చూసాం. బట్ ఇప్పుడు కామిక్ వర్షన్ గురించి మాట్లాడదాం. కానీ కామిక్లో సివిల్ వార్ స్టోరీ చాలా బిగ్గర్ స్కేల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ ఏ న్యూ వారియర్స్ అనే యంగ్ సూపర్ హీరో టీమ్ని రెడీ చేస్తారు. రియాలిటీ టీవీ షో కోసం విలన్స్ని క్యాప్చర్ చేస్తున్న టైంలో ఒక డేంజరస్ విలన్ ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ ఎక్స్ప్లోజన్లో థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలైజేషన్ చనిపోతారు, ఇంక్లూడ్ స్కూల్ చిల్డ్రన్స్, ఎంటైర్ ఫ్యామిలీ. అలానే పబ్లిక్ సూపర్ హీరోస్ మీద ట్రస్ట్ని కూడా లూజ్ అవుతారు. అప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా సూపర్ హీరో యొక్క రిజిస్ట్రేషన్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ లా ప్రకారం సూపర్ పవర్స్ ఉన్న ప్రతి హీరోస్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళ ఐడెంటిటీని కూడా రివీల్ చేయాలి. అఫీషియల్గా గవర్నమెంట్ సూపర్విజన్లోనే వాళ్ళు వర్క్ చేయాలి అన్న రూల్ని పెడతారు. ఐరన్ మ్యాన్ ఈ లాని సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే అకౌంటబిలిటీ నెసెసరీ అని నమ్ముతాడు. కానీ కెప్టెన్ అమెరికా కంప్లీట్లీ అపోజ్ చేస్తాడు దాన్ని. అక్కడ నుంచి మార్వెల్ యూనివర్స్ అనేది 2గా సైడ్కి డివైడ్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఎంసీయూ యొక్క వర్షన్లోనే స్పైడర్ మ్యాన్ ఇన్వెన్చువల్లీ ఐరన్ మ్యాన్ సైడ్కి జాయిన్ అయిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ కామిక్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్ తన ఐడెంటిటీని పబ్లిక్గా రివీల్ చేస్తాడు. కానీ తర్వాత గవర్నమెంట్ మెథడ్స్ అనేవి డేంజరస్ అని రియలైజ్ అయ్యి కెప్టెన్ అమెరికా సైడ్ని మారిపోతాడు. వార్ కంటిన్యూ అవ్వడంతో ఫ్రెండ్షిప్ని కూడా బ్రేక్ అయిపోతాయి. హీరోస్ ఒకసారి మీద ఒక్కొక్కరు చాలా వరకు ఫైట్ చేసుకుంటారు. ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీ కూడా అక్కడే కూడా స్ప్లిట్ అయిపోతుంది. ఫైనల్గా కెప్టెన్ అమెరికా అయితే సరెండర్ చేసేస్తాడు. నాట్ బికాస్ హీ లాస్ట్, బట్ తను సివిలైజేషన్ సఫర్ అవ్వకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో తను అయితే లొంగిపోతాడు యుద్ధానికి. ఇక్కడ ఈ కామిక్స్ యొక్క బిగ్గెస్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడితే ఎంసీలో సివిల్ వార్ మెయిన్లీ ఐరన్ మ్యాన్ వర్సెస్ కెప్టెన్ అమెరికా అనే కాన్ఫ్లిక్ట్ మాత్రమే చూపిస్తారు. ఈవెన్ మినిమల్ హీరోస్ మాత్రమే ఉంటారు. కానీ కామిక్స్లో ఆల్మోస్ట్ ఎంటైర్ ఎంసీయూ యూనివర్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సేల్ యొక్క కంపారిజన్లో కామిక్ వర్షనే చాలా బిగ్గర్గా ఉంటుంది. ఈవెంట్ 4 గురించి మాట్లాడుకుంటే అదే ఇన్ఫినిటీ వార్. ఎంసీయూ వర్షన్ గురించి మాట్లాడితే ఇన్ఫినిటీ వార్లో థానోస్ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ కలెక్ట్ చేయడానికి జర్నీని స్టార్ట్ చేస్తాడు. యూనివర్స్లో రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయని, పాపులేషన్ ఎక్స్క్లూజివ్గా ఉన్నదని నమ్ముతాడు థానోస్. బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి హాఫ్ యూనివర్స్ని ఎరేజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. మూవీ మొత్తం కూడా అవెంజర్స్ మరియు గార్డియన్స్ థానోస్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఫైనల్గా థానోస్ అయితే తను అనుకున్న దాన్ని గెలిపిస్తాడు. స్నాప్ చేసి యూనివర్స్లో ఆ పాపులేషన్ మందిని ఎరేజ్ చేసేస్తాడు. ఈ హోల్ స్టోరీ అంతా కూడా ఎంసీయూ వర్షన్. ఇప్పుడు కామిక్లో ఇన్ఫినిటీ వార్ స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే స్టోరీ అనేది సెంటర్లో అవెంజర్స్ కాదు, యాడమ్ వార్లాక్ అనే క్యారెక్టర్ గురించి ఉంటుంది. కాస్మిక్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు థానోస్ ఆల్రెడీ ఇన్ఫినిటీ గాంట్లెట్ పవర్ని పొందుతాడు. కానీ ఆ పవర్ని యూనివర్స్ బ్యాలెన్స్ కోసం కాదు, డెత్ అనే కాస్మిక్ ఎంటిటీని ఇంప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాడు. మార్వెల్ కామిక్స్లో డెత్ లిటరలీ ఒక క్యారెక్టర్ మాత్రమే. థానోస్ ఆమె ఎఫెక్షన్ పొందడానికి హాఫ్ యూనివర్స్ని అరేంజ్ చేసేస్తాడు. అలానే ఆ స్నాప్ తర్వాత ఎంటైర్ కాస్మిక్ యూనివర్స్ని రియాక్ట్ అవుతుంది. సిల్వర్ సర్ఫర్ డేంజర్ని ఐడెంటిఫై చేస్తాడు. యాడమ్ వార్లాక్ని హీరోస్ని గ్యాదర్ చేస్తాడు.
ఎంటైర్ ఎర్త్‌ని గూడా సూపర్ హీరోస్ మాత్రమే కాకుండా గెలాక్టస్ లాంటి కాస్మిక్ బీయింగ్స్ కూడా కాన్‌ఫ్లిక్ట్‌లో ఇన్వాల్వ్ అవుతారు అంటే కామిక్ స్టోరీ‌లో ఎంత పెద్దగుంటదో ఊహించుకోండి. కానీ ఫైనల్‌గా స్ట్రెంత్ వల్ల కాకుండా స్ట్రాటజీ అనే ఒక పాయింట్ వల్ల థానోస్ కామిక్స్‌లో అయితే ఓడిపోతాడు. ముఖ్యంగా ఎంసీయూలో 'ఇన్ఫినిటీ వార్' మెయిన్‌లీ అవెంజర్స్ వర్సెస్ థానోస్ యొక్క స్టోరీ మాత్రమే ఉంటుంది. కానీ కామిక్స్‌లో కాస్మిక్ లెవెల్ వార్‌నే ఉంటుంది. ముఖ్యంగా యాడమ్ వార్‌లాక్, సివిల్ వార్, గెలాక్టస్ లాంటి క్యారెక్టర్స్ హ్యూజ్ రోల్‌ని ప్లే చేస్తాయి. లిస్ట్‌లో థర్డ్ ఈవెంట్ వచ్చి 'ఏజ్ ఆఫ్ అల్ట్రాన్'. ఎంసీయూ వర్షన్ గురించి మాట్లాడుకుంటే 'ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' మూవీలో టోనీ స్టార్క్ మరియు బ్రూస్ బ్యానర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ గోల్ సింపుల్, ఎర్త్‌ని ఫ్యూచర్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. కానీ ఆ ఏఐ కంట్రోల్ తప్పి అల్ట్రాన్‌గా ఎవాల్వ్ అవుతుంది. అల్ట్రాన్ హ్యుమానిటీని బిగ్గెస్ట్ థ్రెట్‌గా ఐడెంటిఫై చేసి ఎగ్జంక్షన్‌ని అంటే వార్‌ని మొదలుపెడుతుంది. ఫైనల్‌గా అవెంజర్స్ అల్ట్రాన్‌ని డిస్ట్రాయ్ చేసి వరల్డ్‌ని సేవ్ చేస్తారు. కానీ ఇప్పుడు కామిక్ వర్షన్‌కి వస్తే కామిక్స్‌లో 'ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' స్టోరీ ఆల్మోస్ట్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఫస్ట్ మేజర్ డిఫరెంట్ ఏంటి అంటే అల్ట్రాన్ క్రియేటర్ టోనీ స్టార్క్ కాదు, హ్యాంక్ పిన్ మరియు యాంట్ మ్యాన్ క్రియేట్ చేస్తారు. కామిక్ స్టోరీ లైన్‌లో స్టార్ట్ అయ్యే టైంలో అల్ట్రాన్ ఆల్రెడీ గెలిపిచ్చేశాడు. ఫ్యూచర్ వరల్డ్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేశాడు. సిటీస్‌ని కొలాప్స్‌తో పాటు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ యొక్క ప్రాణాలను తీసేసుకుంటాడు అల్ట్రాన్ కామిక్స్‌లో. రిమైనింగ్ హీరోస్ అందరూ కూడా హైడ్ అండ్ సీక్స్‌లో అయితే వెళ్ళిపోతారు. హ్యూమన్ సివిలైజేషన్ అనేది మొత్తం కూడా ఎండింగ్ స్టేజ్‌లోకి వచ్చేస్తది. ఇక అల్ట్రాన్‌ని ఎలాగైనా ఆపాలన్న ఒక ఉద్దేశంతో హీరోస్ అందరూ కూడా ఒక ప్లాన్ చేసి పాస్ట్‌కి ట్రావెల్ చేసి అల్ట్రాన్ క్రియేషన్‌ని ట్రై చేస్తారు అంతం చేయడానికి. కానీ టైమ్‌లైన్‌ని చేంజ్ చేయడం వల్ల ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. అదే ఆల్టర్‌నేటివ్ రియాలిటీ క్రియేషన్ వల్ల. ఎంసీయూ టైమ్‌లైన్ కంప్లీట్‌గా అన్‌స్టాపబుల్‌గా మారిపోతది ఆ కామిక్స్‌లో. ఇప్పుడు మీకు ఖచ్చితంగా అనిపిస్తది కదా! అసలు ఎంసీయూ ఎందుకని ఇంత మంచి స్కేల్ ఉన్న స్టోరీ లైన్‌ని అనవసరంగా చిన్న పార్ట్‌గా మార్చి మూవీస్‌లా తీసేసింది అని. ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి గైస్. ముఖ్యంగా రెండిటికి కూడా బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఎంసీయూలో ఏఐ అపోలోజైస్ అనే ఒక మూవీ కాన్సెప్ట్‌ని తీసుకున్నారు. కామిక్‌లో టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ని తీసుకున్నారు. టైటిల్ సేమ్, విలన్ సేమ్, కానీ స్టోరీ మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. ఈ లిస్ట్‌లో సెకండ్ ఈవెంట్ వచ్చి 'సీక్రెట్ ఇన్వెన్షన్'. ఎంసీయూ వర్షన్‌కి వచ్చేస్తే 'సీక్రెట్ ఇన్వెన్షన్' సిరీస్‌లో స్క్రల్స్ ఎర్త్‌లో సీక్రెట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయితే అవుతారు కదా! నిక్ ఫ్యూరీ కంపారిజన్‌లో వాళ్ళందరినీ కూడా అండర్ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. స్టోరీ మెయిన్‌లీ స్పై థ్రిల్లర్ స్టైల్‌లో ఉంటుంది. ఫ్యూరీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ స్క్రల్ రీబిలీవ్‌ని స్టాప్ చేయడానికి ఫైట్ చేస్తాడు. ఇదంతా కూడా స్క్రల్‌ని లైఫ్ అనేది ఎండ్ అవ్వకుండా నిక్ ఫ్యూరీ అయితే జాగ్రత్త పడి వాళ్ళని సేవ్ చేయడానికే ఉంటుంది. కానీ కామిక్ వెర్షన్‌కి వచ్చేస్తే 'సీక్రెట్ ఇన్వెన్షన్' మార్వెల్ హిస్టరీలోనే ద బిగ్గెస్ట్ క్రాసర్ ఈవెంట్స్‌లో ఒకటి అని చెప్పొచ్చు. స్క్రల్స్ మంత్ నుంచి కాదు, ఇయర్స్ నుంచి కాదు, ఆల్మోస్ట్ డికేడ్స్ నుంచి ఎర్త్‌లో సీక్రెట్‌గా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. స్లోగా ఇంపార్టెంట్ సూపర్ హీరోస్‌ని రీప్లేస్ చేస్తున్నారు. వర్త్ పార్ట్ ఏంటి అంటే ఎవరు కూడా రియలా లేదా స్క్రల్లా అనేదాన్ని ఎవరు కూడా గుర్తులేనట్టుగా రియల్‌గా మార్చేస్తారు స్క్రల్స్ యొక్క ప్లేసెస్‌లో. ఈవెన్ అది ఎలా ఉంటుంది అంటే ఒరిజినల్ హీరోస్ కూడా ఒకరిని ఒకరు ట్రస్ట్ చేయడం కూడా ఆపేస్తారు. సడన్‌లీ షాకింగ్ రివీల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సెవరల్ ఫేమస్ హీరోస్ యాక్చువల్లీ స్క్రల్స్ అని రివీల్ అవుతాయి. రీడర్స్‌కి కూడా ఎవరు ఒరిజినల్, ఎవరు ఫేక్ అనేది కూడా తెలియనంత సస్పెన్స్‌లో పెట్టేస్తారు ఆ స్టోరీ లైన్‌ని. ఫైనల్‌గా స్క్రల్స్ అయితే మ్యాసివ్ ఇన్వెన్షన్‌ని లాంచ్ చేస్తారు. ఎర్త్ సూపర్ హీరోస్ మొత్తాన్ని కలిసి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎలాగోలా సూపర్ హీరోస్ అయితే విన్ అయిపోతారు. బిగ్గెస్ట్ డిఫరెన్స్ చూస్తే మాత్రం సిరీస్‌లో స్టోరీ మోస్ట్‌లీ నిక్ ఫ్యూరీ మీద మాత్రమే ఫోకస్ అయ్యి ఉంటుంది. కామిక్స్‌లో ఆల్మోస్ట్ ఎంటైర్ ఎంసీయూ యూనివర్సే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. స్కేల్ సస్పెన్స్ మాత్రం నాకు తెలిసినంత వరకు కామిక్ స్టోరీలనే చాలా బిగ్ మచ్‌గా ఉంటుంది. ముఖ్యంగా మార్వెల్ వాళ్ళు ఎందుకని అలాంటి ఈవెంట్స్‌ని చాలా తక్కువగా స్టోరీ అనేది లేకుండా చేశారు అంటే ముఖ్య కారణం పెద్ద పెద్ద ఈవెంట్స్ అనేవి కామిక్స్‌లో చాలా పెద్దగా ఉంటాయి. కానీ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ టైంలో మార్వెల్ ఎంటైర్ స్టోరీని చూపించాలి అంటే అవ్వదు కాబట్టే ఫెమిలియర్‌గా మార్వెల్ వాళ్ళు ఆడియన్స్‌కి అర్థమయ్యేలా ఈజీ కాన్సెప్ట్స్‌ని తీసుకొని ఇంట్రడ్యూస్ చేశారు ఆ స్టోరీ లైన్స్‌ని. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంసీయూ వర్సెస్ మార్వెల్ కామిక్స్ ఎపిసోడ్ 3. అలానే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అంతవరకు మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ అనిరుద్. టాటా.